ఇక్కడ ఒక కార్ని బాగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఉంది, అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటిదాకా ఈ వీడియోని స్కిప్ చేయకండి. అయితే ఇప్పుడు బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. బెంగాల్లో మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కానీ ఇదే టైంలో కాన్స్టిట్యూషన్ ఒక సూపర్ పవర్తో ఎంటర్ అయింది. దాని గేమ్ అది ఆడింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ 2 రోజుల నుంచి మమతా బెనర్జీ ఏం చెప్తున్నారు, ఇది ప్రజా తీర్పు కాదు, ప్రజల మద్దతు మాకే ఉంది, ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగాయి, అండ్ దాంతోపాటు ఈసీ బీజేపీకి ఫేవర్గా ఉంది, ఓట్స్ లూటింగ్ జరిగింది, ఇవన్నీ రీజన్స్తో నేను రాజీనామా చేయను అని చెప్పి కూర్చుంది. కానీ ఇదే టైంలో వీటన్నింటికి చెక్ పెడుతూ ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరంటే బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆర్ఎన్ రవి గారు ఎంటర్ ఏం చేశారు, అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీని రద్దు చేసే పవర్ ఎవరు ఇచ్చారు, కాన్స్టిట్యూషన్ ఎట్లా ఇచ్చింది, ఆర్టికల్ 174(2)B ద్వారా ఇచ్చింది. ఆర్టికల్ 174(2)B ద్వారా అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు, సువేందు అధికారి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ బీజేపీ ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. అయితే మీకు ఫస్ట్లో చెప్పినట్టు ఒక కార్ని అబ్జర్వ్ చేయమన్నాను కదా, ఆ కార్ ఏంటో ఒకసారి చూద్దాం. దాని మీద చూడండి, దాంట్లో ఎవరున్నారు, ఒకసారి విజయ్ గారు కూర్చున్నారు. అండ్ దాని నెంబర్ని అబ్జర్వ్ చేయండి, TN07CM 2026. అంటే విజయ్ గారు డ్రైవ్ చేసే కారు, దాని కార్ నెంబరు ఈ రెండు కూడా ముందే ప్రెడిక్ట్ చేసినారు ఆ సీఎం అని చెప్పి. అందుకే సీఎం 2026 అని వచ్చిందా? దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.